నమస్కారం. ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. లక్ష్మీం క్షీరసముద్రాస్తనీయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంతకటాక్ష లబ్ధ వివద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరస్యాం వందే ముకుంద ప్రియాం అంటూ ఆ లక్ష్మీదేవిని పూజించని వారంటూ ఎవరు ఉండరంటే అతిశయోక్తి కాదు. నారాయణ హృదయ నివాసి అయిన ఆ లక్ష్మి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ కూడా తాపత్రయపడుతూ ఉంటారు. ఒక స్త్రీ తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ తన అత్తమామలను, తన భర్తను, తన పిల్లల్ని సేవిస్తూ మితంగా భాషిస్తూ అమితంగా ప్రేమింపబడుతూ కుటుంబ గౌరవాన్ని కాపాడితే చాలు, అడగకుండానే వరాలిస్తుంది ఆ లక్ష్మీదేవి, వరలక్ష్మీదేవి. మరి ఆ తల్లిని పూజించుకునే రోజు ఈరోజు వరలక్ష్మి వ్రతం ఆచరించే రోజు. మరి ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి, ఏమేం పనులు చేయాలి, ఏవేవి చేయకూడదు తదితర అంశాలకు సంబంధించి సవివరంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సంస్కృత, ఆంగ్ల పండితులు, ఆంగ్ల అనువాదకులు, రామాయణ ప్రవచనానికి పర్యాయపదంగా నిలిచిన వారు, లలితా సహస్రనామ ప్రవచకులు డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకో. మొదటి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి సంకీర్తన రాస్తున్నారు. వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, ఎవరు ఆచరించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మనం మామూలుగా అడిగేది వరం, ఆవిడ ఇచ్చేది అనుగ్రహం. అమ్మవారు ఏదో అనుగ్రహించింది అనుకుందాం కాసేపు, మాకు ఈ వరం కూడా ఇస్తే బాగుండునని మనం అనుకుంటాం కదా. అంచేత మన మనస్సులోని విషయాన్ని గ్రహించి వరాన్ని అనుగ్రహించే తల్లి వరలక్ష్మి. ఆవిడ యొక్క వ్రతాన్ని ఆచరించడం చాలా చాలా తేలిక. ముఖ్యంగా గమనించాల్సింది, వరలక్ష్మి వ్రతం వచ్చేసింది అనగానే ఆ పక్కింటి ఆవిడో ఈ పక్కింటి ఆవిడో 16 నైవేద్యాలు పెట్టాలి అనగానే పూజ మొత్తం మాని ఇంటిని వంటశాలగా మార్చడం ముఖ్యంగా స్త్రీలు మానేయాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి సూచన, హెచ్చరిక, విజ్ఞప్తి, వినతి. అమ్మవారికి ఇష్టమైంది పిండి వంటలు కాదు, ఆమెకు చేసే అర్చన ఆవిడికి చాలా ఇష్టం. నామ పారాయణ ప్రీత, ఇది లలితా సహస్రనామాల్లోనే కాదు అమ్మవారి నామాల్లో కూడా కనిపిస్తుంది. అమ్మవారిని అంత దూరం నుంచి, ఎక్కడో వైకుంఠం నుంచి నారాయణుడిని విడిచి మన ఇంటికి వచ్చిందనేటటువంటి ఆనందంతో పాద్యం సమర్పయామి, అమ్మా నీ పాదాలు కడుగుతాను అని 2 పాదాలని కడుగగలిగిన అదృష్టాన్ని పొందడం ఎంత గొప్ప విషయం. పాదాలని కడుగుతున్న అభిప్రాయంతో నిదానంగా ఇదిగో కుడి పాదం కడుగుతున్నాను, ఎడమ పాదం కడుగుతున్నాను, ఎంత మెత్తగా, ఎంత పద్మప్రియే పద్మిని పద్మహస్తే కదా, ఇంత పద్మాల్లో మెత్తగా ఉన్నటువంటి పాదాలని కడుగుతూ అబ్బో అమోఘమైన ఆభరణాలన్నీ వేసుకున్న తల్లి మా ఇంటికి వచ్చింది అని. తర్వాత అర్ఘ్యం సమర్పయామి, 2 చేతులని తర్వాత కడగలిగిన అదృష్టాన్ని పొందుతాం. ఆసనం సమర్పయామి, ఆవిడ ఎంత గొప్పదంటే అక్కడ బంగారంతో కూడిన రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చుని ఆవిడ కాస్త మనం చిన్న ఇలా తమలపాకుని వేయగానే అక్కడ కూర్చుంటాం. ఆవిడ చెప్పేది ఏమిటంటే ఎంత ధనవతి అయితే అంత అహంకారంగా లేకుండా ఉండాలని సూచిస్తుంది. కూర్చోబెట్టిన తర్వాత ఆచమనీయం సమర్పయామి, ఇంటికి వచ్చినటువంటి అతిథికి మంచినీళ్ళు కావాలా అని అడగడం కాదు, అక్కడ పెట్టాలి. వాళ్ళు తీసుకుంటే తీసుకుంటారు, లేకపోతే లేకపోతారు, కానీ మనం ఆచమనీయం సమర్పయామి అక్కడ పెట్టాలి. అది అయిన తర్వాత ఆవిడకి స్నానానికి వస్త్రాలని 2 ఇయ్యాలి. ఆవిడకి ఏ వస్త్రం ఇష్టం? పీత కౌశేయవాసిని. తన భర్త ఏ విధంగా స్వచ్ఛమైనటువంటి పసుపు పచ్చని పట్టు వస్త్రాలు కట్టుకుంటాడో ఆ చీర ఆవిడికి ఇష్టం. ధవలతమాంశుక గంధమాల్య శోభే, తెల్లని వస్త్రం కట్టుకోవడం ఆవిడికి సహజమైన ఇష్టం. ఇక పసుపు ఎరుపు కలిగినటువంటి చీరంటే ఆవిడికి చాలా ఇష్టం. అటువంటి వస్త్రాన్ని, దానికి సరిపోయినటువంటి ఉపవస్త్రాన్ని ఆవిడికి అందించి శ్రీ సూక్త మంత్రాలతో అద్భుతంగా పంచ అమృతాలతో అభిషేకాన్ని చేయాలి. అభిషేకాన్ని చేస్తూ ఉన్నంతసేపు అమ్మవారు మా ఇంట్లో స్నానాన్ని చేస్తోందనే అభిప్రాయంతో సానందంగా కానీ నిదానంగా శ్రీ సూక్త మంత్రాలని అలా చదువుతూ ఉంటే భలే ఆనందపడుతుంది. ఇప్పుడు మనం శ్రావణ మాస శుభ సందర్భంగా శ్రీ సూక్తానికి అర్థాన్ని కూడా ప్రసారం చేస్తున్నాం. అది జాగ్రత్తగా వింటూ ఆ అమ్మవారిని అలా వరలక్ష్మి వ్రతం నాడు అలా పూజ
చేసినట్టయితే ఎంత బాగుంటుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ 2 వస్త్రాలు ఇవ్వాలి. ఇందాక వస్త్రాలు కట్టుకోవడానికి, ఇప్పుడు ధరించడానికి. వచ్చిన తర్వాత అమ్మవారు విశాలమైనటువంటి కేశపాశం కలిగింది కాబట్టి స్వచ్ఛమైనటువంటి సాంబ్రాణిని అలా వేస్తూ పూర్తిగా ఆ జుట్టంతా ఆరిపోయేలా చేయాలి. తెల్లనైనటువంటి పూలను అమ్మవారికి అందియాలి. చక్కని వస్త్రాలను ఆవిడ ధరించిన తర్వాత ఈవేళ తన భర్త చేయించినటువంటి ఏ అమోఘమైనటువంటి ఆభరణాన్నో అంగుళీయకాన్నో దేన్నో ధరించడానికి ఈవిడ సిద్ధంగా ఉంటుంది. అమ్మవారికి అమ్మ నాకంటే ముందు నువ్వు ధరించవు, నువ్వు ధరించి నాకు ఇస్తే నాకు ఇంకా కలిసి వస్తుందని. తల్లి, సొంత తల్లి మన ఇంటికి వస్తే ఎంత ఆనందపడతామో అలా ఇచ్చినట్టయితే ఆవిడ చాలా ప్రీతురాలవుతుంది. అయిపోయిన తర్వాత ఆవిడకి స్వయంగా ఉప ఆహారం నివేదయామి అంటే ఫలాలని ఆహారంగా ఆవిడకి ఇస్తాం. ఇచ్చేసిన తర్వాత తాంబూలాన్ని ఆవిడ దగ్గర ఉంచి చక్కగా ఆవిడ తాంబూలాన్ని చర్వణ చేస్తుంటే, అమ్మ ఈవేళ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవాలనే అభిప్రాయంలో ఉన్నాం, మాకు ఏ విధమైనటువంటి విఘ్నము కలగకుండా ఉండేలాగా వినాయకుడిని ప్రార్థించి నీ పూజకు వచ్చాం, అంచేత నా ఆరోగ్యం బాగుండేలాగా, నా భర్త నుంచి ఏ కబురు అకస్మాత్తుగా తొందర అనకుండా ఉండేలా, పిల్లలను ఇబ్బంది పెట్టకుండా ఉండేలా నిర్విఘ్నంగా పూజని కొనసాగించు తల్లి అని ప్రార్థిస్తే నిశ్చయంగా ఆవిడ పూజని చివరి వరకు చాలా జాగ్రత్తగా చేస్తుంది. ఉన్నది సూటిగా మాట్లాడుతున్నాను. చాలామంది వరలక్ష్మి వ్రతం రోజున చేసేది ఏమిటంటే వంటల దగ్గర బాగా ఆలస్యం చేసేసుకుని అష్టోత్తర శతనామాల దగ్గరికి వచ్చేసరికి వాయువేగం కంటే మనోవేగం గొప్పది, మనోవేగం కంటే అష్టోత్తర నామాల వేగం గొప్పది అన్నట్టుగా ఒకే ఒక గుక్కలో ప్రకృతి నమః అంటూ 20 నామాలకి అప్పుడోసారి గాలి పీల్చడం, అరగంటలో అయిపోతుంది పూజ. చాలా ఘోరం, నేరం, తప్పిదం. అమ్మవారికి ఇష్టమైనవి అష్ట ఉత్తర నామాలు. ఆ నామాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వాటి యొక్క అర్థాన్ని తెలుసుకొని కానీ చేసినట్లయితే పరమ సంతోషురాలై సుప్రీత, సుప్రసన్న, వరద, సుప్రీతురాలు, బాగా ప్రీతురాలు, సుప్రసన్న. మనం చదువుతుంటే ఈ అమ్మాయి ఎలా చదువుతోంది, నా కూతురు బాగా చదువుతుందా అన్నట్టుగా అలా ప్రసన్నమైన ముఖంతో ఉంటుంది. వరద, వరాన్ని ఇచ్చేదవుతుంది. ఏది ముఖ్యమో దాన్ని అముఖ్యం చేసుకుంటూ, ఏది అముఖ్యమో దాన్ని ముఖ్యం చేసుకుంటే పూర్తిగా మొత్తం ఆ వరలక్ష్మి వ్రతాన్ని చక్కగా చేసినట్లే కాదు. అది అయిన తర్వాత అమ్మవారికి తోరాలను ఎక్కడ పెడతామే, బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం, తోరాల్ని కట్టాలి. ఇక తర్వాత మనకి కథ చదువుకున్న తర్వాత అమ్మవారికి వాయినాన్ని సమర్పించాలి. ఇది ఇలా చేసుకుంటే సరైనటువంటి విధానం. శిరీష వరంగల్ నుంచి రాస్తున్నారు, వరలక్ష్మి వ్రతాన్ని నూతన వధువులు ఆచరించవచ్చునా, అంటే అత్తవారింట ఆ సంప్రదాయం లేకపోయినా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అత్తవారింట్లో సంప్రదాయం లేదు కాబట్టి కొత్తగా వెళ్ళిన కోడలు లక్ష్మీదేవిని ఆరాధించడం అనే సంప్రదాయాన్ని పెట్టడం చాలా మంచిది. పైగా వధూవరుడు ఆచరించవచ్చునా అనేది సరైనటువంటి మాట కాదు. ఎందుకు అంటే అమ్మవారిని ఆరాధించడం తప్పు అని అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. పైగా మా కోడలు మా ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా ఆలోచించి ఆచరణ చేస్తోంది అని. అమ్మాయి పెళ్లిలో మన ఇంటికి ఎలా వస్తుంది అంటే ధాన్యలక్ష్మిగా వస్తుంది. అందుకే కదా మేనమామ ధాన్యపు గంపలో తీసుకొస్తాడు. ధాన్యలక్ష్మిగా నా ఇంటికి వచ్చిన కోడలు ఈవేళ వరలక్ష్మీ వ్రతాన్ని చేసి నాకు శ్రీలక్ష్మి అంటే ధనలక్ష్మిని అందిస్తోంది అంటే ఏ అత్తవారు కాదంటారు. అంచేత నవవధువు అలాగే నవవరుడు ఆ వధూవరులు కలిసి కానీ ఆ వ్రతాన్ని ఆచరించినట్లయితే విశేష ఫలితాన్ని ఇస్తుంది. దానికి కారణం ఒకటే, ఎక్కడ ఎప్పుడు పెళ్ళి అయినా లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి కన్యాం, ఎక్కడ వరుడున్నా సరే ఆ వరుల్లో విష్ణు ఉంటాడు. ఎక్కడ లక్ష్మీదేవి ఆవిడున్నా ఆ వధువులో ఆవిడుంటుంది. అందుకనే వివాహమైనటువంటి ఆ రోజంతా కూడా వాళ్ళకి ప్రత్యేకమైన వేషాన్ని వేస్తారు. చక్కగా బొగ్గకి చుక్క కూడా పెడతారు. ఆ లక్ష్మీనారాయణ స్వరూపులైనటువంటి వాళ్ళు ఇద్దరూ అమోఘమైనటువంటి వరలక్ష్మి వ్రతాన్ని కానీ ఆ సంవత్సరంలో చేస్తే ఆ లక్ష్మీనారాయణలు ఇద్దరూ మా వేషం వేసుకుని చేస్తున్నారు అని మరింత ప్రీతురాలు అవుతుంది, ప్రీతురుడు అవుతాడు ఆయన. అందుకోసం ఖచ్చితంగా చేయాలి. చేయవచ్చునా కాదు, చేసి తీరాలి. అండి సుకన్య రాజమండ్రి నుంచి రాస్తున్నారు,
వరలక్ష్మి వ్రతంలో తోరాన్ని తప్పనిసరిగా కట్టుకోవాలా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. నిశ్చయంగా కట్టుకోవాలి. వ్రతంలో ఏ విధానం ఆచరింపబడాలని వ్రత విధానం ఉందో ఆ వ్రత విధానానికి వ్యతిరేకమైన విధంగా ఆలోచించడమే సరికాదు. పైగా నవ సూత్రం శుభప్రదం. నవ అనే మాటకి రెండు అర్థాలు. నవ అంటే కొత్తది అని అర్థం, నవ అంటే 9 దారాలు కలిగినది అని అర్థం. 9 దారాలని అలా పసుపు పూసి మధ్యలో 9 చోట్ల కుంకుమ బొట్లను పెట్టి అక్కడ పుష్పాలని ముడివేసి బధ్నామి దక్షిణే హస్తే. ఆడవాళ్ళైనా సరే కుడి చేతికే కట్టుకోవాలని అక్కడ శాస్త్రం చెప్తోంది కాబట్టి ఆడవాళ్ళు ఎడం చేతికి త్వరాన్ని కట్టుకోవాల్సిన అవసరం లేదు. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం. పుత్రపౌత్రాధికం చేయవ. వంశం నిలవడానికి ధనం రావడానికి ఇది పనిచేస్తుంది. ఇంకో పెద్ద రహస్యం ఏమిటంటే స్త్రీలు వలయాలు అంటే ఈ చేతికి గాజుల్ని కానీ పెట్టుకున్నట్టయితే ఇలా చేయి పైకి ఇలా చేయి కిందికి అనేక పర్యాయాలు ఆడిస్తూ ఉంటుంది ఆ వంట చేసేప్పుడు వాటి సందర్భాల్లో. ఈ మణికట్టుకి అస్తమానం ఆ గాజు తగులుతూ ఉండేటటువంటి కారణంగా సంతానాన్ని కలిగించేందుకు తగిన విధంగా స్పందన కలుగుతుంది ఇక్కడ. అంచేత నిశ్చయంగా ప్రతి స్త్రీ కూడా ఈ వలయాలు అంటే గాజుల్ని వేసుకుని తీరవలసిందే. ఇక్కడేదో గడియారాన్ని మనం పెట్టుకున్నప్పటికీ కూడా ఆ గాజు తగులుతూ ఉండేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఈ యథార్థాన్ని బాగా గమనించాలి ప్రేక్షకులందరూ కూడా. అంచేత త్వరాన్ని కట్టుకుని తీరాలి. ఆ 9 నవరంధ్రాలకి సంకేతం, నవనాడులకి సంకేతం, నవగ్రంథులకి సంకేతం. అమోఘమైనటువంటి సంకేతిత రహస్యం. సుకుమార్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. వరలక్ష్మి అమ్మవారికి ప్రీతిపాత్రమైన పుష్పాలు నైవేద్యాలు ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. అమ్మవారికి ఇష్టమైంది ద్రవాలైతే గోక్షీరం, ఆవు పాలు చాలా ఇష్టం. అమ్మవారికి ఇష్టమైంది గోఘృతం అంటే ఆవు నెయ్యి. అమ్మవారికి నైవేద్యాల్లో ఇష్టమైంది పాయసం. పయసా పక్తం అన్నం పాయసం. పాలతో ఉడికించినటువంటి అన్నం, అస్సలు నీళ్లు పోయకుండా చేస్తే చాలా ఇష్టం ఆవిడికి. అమ్మవారికి ఇష్టమైన ఫలం నారికేళం అంటే కొబ్బరికాయ. అమ్మవారికి ఇష్టమైనటువంటి ఫలాల్లో కదళీ ఫలం. నారికేళ ఫలం అంటే ముదిరినా అలాగే ఉండేది, కదళీ ఫలం ముదిరితే పాడైపోతుంది కదా వెంటనే. ఇంచేత ఈ ఫలం వేరు ఆ ఫలం వేరు. విత్తనంగా వాడేటటువంటి ఫలమైన నారికేళం ఒకటి ఇష్టం, విత్తనంగా వాడకుండా ఉండే కదళీ ఫలం ఇష్టం అమ్మవారికి. అమ్మవారికి ఇష్టమైనటువంటి పత్రం బిల్వహ అంటే మారేడు పత్రం అమ్మవారికి ఇష్టం. అమ్మవారికి ఇష్టమైనటువంటి అద్భుతమైన జంతువు ఏనుగు. హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవేమ పహ్వయే శ్రీర్మాదేవి జుషతాం. అంచేత అమ్మవారికి ఇష్టమైనటువంటిది ఏనుగు. ఇలా అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులు ఏవేవి కనిపిస్తూ ఉంటాయో వాటితో అమ్మవారి స్వరూపంగా ఉన్నటువంటి ఈమె అంటే ఎలా చక్కని పుష్పాలు పెట్టుకోవాలి, పాదాలకి పసుపు పూసుకుని ఉండాలి, కళ్ళకి కాటుకలు పెట్టుకుని ఉండాలి, చేతులకి వలయాలు అంటే గాజులు వేసుకుని ఉండాలి, ఖచ్చితంగా మాంగళ్య సూత్రాన్ని వివాహం అయితే ధరించి తీరాలి, ఇందులో అనుమానం ఏమాత్రమూ లేదు. కుంకుమని పెట్టుకుని ఉండాలి. ముత్తైదువ లక్షణాలు ఏవి అని అంటారో అవన్నీ ధరించి పాదాలకి మట్టెల్ని కూడా పెట్టుకుని భర్త ఇటీవల చేయించినటువంటి చక్కని హారాన్ని తనకి సమర్పించి ఆ సమర్పించబడిన హారాన్ని కానీ తాను వేసుకున్నట్టయితే ఇవన్నీ ఒక అలంకారం. భర్త ఇష్టంతో కొని ఇచ్చినటువంటి బంగారపు ఆభరణం, అమోఘమైన ఆభరణం. అంచేత భర్తానామ పరం నార్యాభూషణం భూషణాదపి. అన్ని భూషణాల కంటే భర్త గొప్ప భూషణం అలంకారం. అతను ఇచ్చినటువంటి ఇష్టంతో ఉన్న అలంకారం మరింత గొప్పదైన అలంకారం. అలా ఉంటే అది లక్ష్మీ స్వరూపం అవుతుంది. అలా లక్ష్మిగా తానుండి లక్ష్మిని ఆరాధించాలి, అది విశేషం. ఇక్కడ ఇంకొక మాట చెప్పుకోవచ్చు. అంచేతనే వాయనం ఇచ్చేటటువంటి సందర్భంలో ఏమంటారు, ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతిచ. నేను లక్ష్మీ రూపంగా ఉండి లక్ష్మీ రూపమైన నీకు నేను దానం చేస్తున్నాను, ఇదిగో వాయనాన్ని ఇస్తున్నాను. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఆ అలంకారాన్ని వేసుకుని తీరాలి ఆ రోజున. అది ఆవిడకి ఇష్టం. తనని ఆ స్త్రీలో చూడాలి, అలా అలంకరించుకోవాలి. అంటే ఏవేవి నైవేద్యాలు పెట్టాలంటారు ఆ రోజు?
నైవేద్యాలు మనం అనుకునేటటువంటి ముఖ్యంగా ఈ నైవేద్యం పాయసం చాలా ఇష్టం ఆవిడికి. ఇక మన వాళ్ళందరూ దధి ఓదనం అంటే పెరుగుతో ఉన్నటువంటి పెరుగన్నం, ఇంకా పులిహార, మిగిలినటువంటివి ఏవేవేవో అన్నీ విపరీతమైనటువంటి తీపి పదార్థాలని పెడుతుంటారు. కానీ అమ్మవారికి మాత్రం పాయసమే ఇష్టమనే యథార్థాన్ని గమనించుకోవాలి. పాయసం తర్వాత ఎవరికి ఇష్టమైంది వాళ్ళు ఏది చేసుకున్నా ఇవి మాత్రం నివేదించి తీరాలి. మరి ఉత్తరం చూద్దామండి. కస్తూరి ఏలూరు నుంచి రాస్తున్నారు. వరలక్ష్మి వ్రతం రోజున స్త్రీలకు అవాంతరం ఎదురైతే ప్రత్యామ్నాయం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అమ్మవారు స్త్రీ పక్షపాతిని. ఇటువంటి అశుచి వచ్చేటటువంటి సందర్భం వస్తుందని గమనించింది కాబట్టే పూర్ణిమ నాడు కానీ మిగిలినటువంటి 3 శుక్రవారాలు ఉన్నాయి, లేదు 4 శుక్రవారాలు ఒకసారి వస్తాయి. ఆ 4 శుక్రవారాల్లోనూ కానీ వ్రతాన్ని ఆచరించినట్లయితే ఇక్కడ ఒకవేళ చేయనటువంటిది అయినప్పటికీ ఆవిడ అనుగ్రహించడంలో ఏమాత్రమూ వెనుకాడదు. ఆవిడకి అన్ని విషయాలు తెలిసినటువంటిది కదా. అంచేత ఏ విధమైన బాధపడక్కర్లేదు, దుఃఖాన్ని పొందక్కర్లేదు. మిగిలిన 4 వారాలు 3 వారాలు ఎన్నొస్తే ఆ నెలలో ఆ రోజున శ్రావణ పూర్ణిమ నాడు చేయాలి. శ్రావణ పూర్ణిమ నాడే ఒకవేళ అట్లాంటి కాలంలో అభ్యంతరం వచ్చి ఉంటే మిగిలిన వారాల్లో చేస్తే చాలు. మిగిలిన శుక్రవారాలని సంపూర్ణ ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. ఇది నిజం, అనుమానమేమాత్రం. కుమార్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. వరలక్ష్మి వ్రతంలో ప్రధానమైనది ఆర్భాటమా భక్త తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రశ్న గమ్మత్తుగా ఉంది. ఆర్భాటం వల్ల ప్రయోజనం ఏమాత్రమూ ఉండదు, భక్తి మాత్రమే అవసరం. అదే మనం మొదట్లో అనుకున్నాం, అష్టోత్తర శతనామాలని నిదానంగా చదవాలి అని. ఒక మాట మాత్రం సంపూర్ణంగా మనం విశ్వసించాలి. ఎవరికి ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి స్తోమతలో వాళ్ళు చేసుకోవాలి తప్ప వాళ్ళనో వీళ్ళనో చూసి మనం ఆ ఎత్తుకి వెడదాం అని అనుకుని చేయడం ఉందే అది నేరం, ఘోరం, పాపం కూడా. మనకున్నటువంటి స్థాయిలో మనం చేసుకోగలగాలి. మనకున్న స్థాయిలో అమ్మవారిని తృప్తిపరచగలగాలి. తిన్నడు తనకున్నటువంటి ఆహారాన్ని పరమేశ్వరుడికి సమర్పించి మోక్ష స్థాయికి వెళ్ళాడు. విపరీతమైనటువంటి ఎన్నెన్నో విలువైనటువంటి వస్తువులన్నింటినీ సమర్పించి భక్తి కానీ లేకపోయినట్లయితే ప్రయోజనం లేదు. అంచేతని చివరిలో మంత్రహీనం, క్రియాహీనం అని భక్తిహీనం అంటుంటారు. తప్పు. భక్తి లేకపోతే ఇదంతా సున్నా. కాబట్టి తత్సర్వం క్షమ్యతాందేవ అని అన్నప్పుడు భక్తిహీనం మనం చదువుతుంటారు. మంత్రంలో ఒకవేళ తప్పేదైనా జరిగితే దాన్ని రక్షిస్తుంది అమ్మవారు. అయ్యో తెలియదులే వీడికి పర్వాలేదని. అలాగే భక్తి మాత్రం ప్రధానం. అంచేత ఆర్భాటం కంటే కూడా భక్తే ముఖ్యం. ఆర్భాటం అసలు అవసరం ఏమాత్రం లేదు. అలా చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది. సుప్రీత, సుప్రసన్న, వరద భవిష్యతి నిశ్చయంగా అవుతుంది. అందరూ కూడా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని తయారు చేయటం, వంటకాలు తయారు చేయటం, ఇల్లు తయారు చేసుకోవటం, దీని మీదనే ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. అందుకని ఏం చేయాలి? ఇంట్లో ఉన్న నలుగురు 4 పనుల్ని తొందరగా చేసేసుకుని చేస్తే ఈ శ్రమ ఉండదు. పాపం ఇంట్లో ఒకే ఆవిడ ఈ పని చేస్తూ ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ అనవసరమైన సోది మాటలన్నీ మాట్లాడుకుంటారు. ఇంకా వాళ్ళు చేసే సాయం ఏమిటంటే అయ్యిందా కాలేదా అని తొందర పెట్టడం. ఇది ఒక అదనపు సౌకర్యం. అంచేత అలా లేకుండా కానీ నిజంగా హృత్పూర్వకంగా చేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఒక్క పాయసాన్ని నివేదించండి అమ్మవారికి చాలు, ఆవిడ ఎంతో ఇష్టంగా స్వీకరిస్తుంది. పాయసం శ్రీ మహావిష్ణువుకి ఇష్టం కాబట్టి ఆవిడకి ఇష్టంట. చూడు ఎంత ఆశ్చర్యము. ఆయన పాలసముద్రంలో పడుకుంటాడు కదా, ఇంచేత పాయసం బాగా ఇష్టం. ఆయనకి ఇష్టమైంది ఈవిడ ఇష్టంగా చేసుకుంటుంది. చేత ఒకే ఒక పిండి వంటను చేసుకుని భక్తిపూర్వకంగా ఎక్కువ సహస్రనామాల్ని చాలా శ్రద్ధగా చేయండి. అది ప్రీతికరం తప్ప 16 పిండి వంటలు చేసి ఇది వేగంగా చదివినందువల్ల ప్రయోజనం ఉండదు, నష్టపోతాం కూడా. సౌజన్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే కలిగే ఫలితాలు ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. వరలక్ష్మి వ్రతం వల్ల మన మనసులో నిజంగా ఏ వరం అమ్మవారు ఇస్తే బాగుండునని అనుకుంటున్నామో మనం చేసిన విధానం సక్రమంగా ఉంటే ఆవిడ నిశ్చయంగా ఇస్తుంది. ఆశ్చర్యం కదా. అమ్మవారు ఏవో ఇస్తుంది మనకి, కానీ ఇది కూడా ఉంటే బాగుండునని. వయసు వచ్చినటువంటి పిల్ల ఇంట్లో ఉంటే బాధగా ఉంటుంది, దీనికి పెళ్ళైతే బాగుండు. అలాగే వయసు వచ్చినటువంటి కుర్రాడికి ఉద్యోగం కాస్త ఏదో ఇబ్బందిగా ఉంటే వాడి ఇబ్బంది తొలగిపోతే బాగుండును.
నా భర్త కొద్ది అనారోగ్యంతో ఉన్నాడు అని ఇట్లాంటివి గృహిణి యొక్క హృదయంలో ఉంటాయి. కారణం గృహిణే ఇంటికి నిట్రాడులా నిలుస్తూ ఉంటుంది కాబట్టి ఆమె కంటే కూడా మొత్తం ఇంట్లో ఉండే అందరి గురించి ఆలోచిస్తుంది. అంచేత వరలక్ష్మిని ఆరాధిస్తే ఈవిడ యొక్క హృదయంలోకి దూరి ఈవిడికి ఏ వరాలు కావాలో ఆలోచించుకుని అవిస్తుంది. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి తల్లిలో ఆవిడ హృదయం లోపలికి ప్రవేశించి నీకు ఏం కావాలి అని అడిగి అవన్నీ అందిస్తుంది ఆవిడ. అందుకని నిశ్చయంగా వరలక్ష్మి వ్రతాన్ని శ్రద్ధ ఆసక్తి భక్తులతో చేయాలి. శ్రద్ధ ఉండాలి, ఆసక్తి ఉండాలి. చేసే పూజ మీద ఆసక్తి. ఇంకైపోతుందా, ఇంకెంతసేపు వద్దు. ఇది దొంగ పూజ కిందకి లెక్క వస్తుంది. అమ్మవారు మన హృదయంలోకి దూరి మనకి ఏం కావాలో వరాలని గ్రహించేటటువంటి తల్లి మనకి తొందరైపోయి భోజనం చేసేద్దామనే దృష్టి ఉంటే అది మాత్రం గమనించలేదు ఆవిడ. మన ఇంటికో చుట్టం వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకి కలిగే ఆనందం, ఆయన అక్కడ కూర్చోబెట్టి అటు ఇటు దిక్కులు చూస్తూ అయిపోతుంది అని అస్తమానం గడియారం చూసుకుంటే వాడికి ఎంత కోపంగా ఉంటుంది. అమ్మవారిని ఎప్పుడూ అలా అవమానపరచద్దు. స్వశాస్త్రీయంగా, సభక్తికంగా, సానందంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. అలా చేసుకుంటే ఆవిడ ప్రీతురాలు అయితే. భాష్యం ధరణి గుంటూరు నుంచి రాస్తున్నారు. అమ్మవారికి ఏది ఇష్టం, ఏది అనిష్టం తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇంట్లో ఉండే మనుషులందరూ కూడా కుటుంబ సంబంధం ఏదైతే ఉందో అంటే అక్క, నాన్న, తమ్ముడు, తాత, చెల్లెలు, బాబాయ్, ఈ కుటుంబ సంబంధానికి సంబంధించిన బాంధవ్యపు పిలుపులతో ఉన్న ఇల్లు ఆవిడకి ఇష్టం. అవునా? ఇంటి ముందు పొద్దునే సూర్య ఉదయకాలానికి ముగ్గు వేసిన ఇల్లు అంటే ఆవిడకి చాలా ఇష్టం. ఇంటి ముంగిలి భాగం నుంచి అలా చూస్తే పెరట్లో తులసి మొక్క కనిపిస్తే ఆవిడకి ఎంతో ఇష్టం. ఇంటిలో ఉన్నటువంటి గృహిణి సూర్య ఉదయకాలానికే లేచి స్నానం ముగించేసుకుని దేవ మందిరంలో దీపం పెడుతూ ఉండడం కానీ, లేదా పూజ చేసుకుంటూ ఉండడం కానీ, లేదా తులసి కోటకి ప్రదక్షిణం చేస్తూ ఉండడం కానీ, ఇట్లాంటి పరిస్థితిలో ఉంటే చాలా ఇష్టం. సూర్య ఉదయకాలానికి చిన్నపిల్లలు తప్ప పెద్దవాళ్ళందరూ లేచి ఉన్నటువంటి గలగలలాడుతూ హాయిగా ఉన్నటువంటి ఇల్లు అంటే ఆవిడకి ఎంతో ఇష్టం. పైగా ఎక్కడ ఏ ఇంట్లో చక్కనైనటువంటి అమోఘమైన స్తోత్రాలు వినిపిస్తూ ఉంటాయో పరమేశ్వరుడికి సంబంధించింది, ఆ ఇంటి దగ్గర నిమిషం అలా నిలబడాలి అనుకుంటుంది ఆవిడ. మనం అమ్మవారి పూజ చేసుకోవడం అంటే అన్ని వస్తు ద్రవ్యాలు ఖచ్చితంగా అగరత్తులు తెచ్చాము, ఖర్చు చేసామా లేదా, హారతి కర్పూరం వెలిగించామా లేదా, తమలపాకులు పెట్టామా లేదా, ఇది కాదు. వస్తు ద్రవ్యాల వల్ల పుణ్యం వస్తుంది, పూజా ఫలితం వస్తుంది, ఆ మాట కాదు. ఎంత ఇష్టంతో పూజించాం, అమ్మవారికి ఏది ఇష్టకరమని గమనించి అలాంటి ఇష్టమైన పనిని చేశాం, అది ముఖ్యం. అంచేత అమ్మవారికి ఇష్టమైనది ఇది. అనిష్టమైనది ఏమిటంటే అందరినీ పేర్లు పెట్టి పిలుచుకోవడం, పెద్దగా అరుచుకుంటూ ఉండడం, ఇంకా అదెందుకు చెప్పుకోవడం, ఇవన్నీ అవునని చెప్పుకున్నాం కదా, దీనికి విరుద్ధమైనవన్నీ కానివి. కాబట్టి అలా ఉన్నట్టయితే అమ్మవారు చాలా ఆనందపడుతుంది. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు వరలక్ష్మి వ్రత వైశిష్ట్యాన్ని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.